నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్ లో ఈరోజు కీలక పరిణామం అనే చెప్పాలి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే హాజరయ్యే ముందు ఆయన మీడియాకు ఒక చిన్న చిట్ చాట్ ఇచ్చారు. ఆ చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ఇది మొత్తం రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసే, దీంట్లో ఎలాంటి సీజన్లు సాక్ష్యాలు కూడా లేవు అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం గతంలో అంటే తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య కూడా నాపై ఇలాగే తప్పుడు కేసు పెట్టిందని చెప్పి ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేక దాన్ని కొట్టేశారని చెప్పి ఇప్పుడు ఈ కేసు కూడా అలాంటిదే, దీంట్లో సాక్ష్యాధారాలు లేవు అని ఆయన బలంగా చెప్తున్నారు. అలాగే విచారణకు సహకరిస్తా అంటున్నారు. ఆయన ఫోన్లు కూడా ఆఫీసర్స్కి ఇస్తాను, అన్ని రకాలుగా నేను సహకరిస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. సో అసలు మిథున్ రెడ్డి మరి నిజంగానే ఈ కేసులో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదా, అందుకే ఆయన ధైర్యంగా మరి సిట్ విచారణకు హాజరవుతున్నారా, లేదంటే దీని వెనక ఏమైనా మతలబు ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, నిన్నటి వరకు మిథున్ రెడ్డి గారు తప్పించుకుంటున్నారు, అక్కడికి పరారయ్యారు, ఇక్కడికి పరారయ్యారు, అజ్ఞాతంలో ఉన్నారు, ఇలా కథలుగా చెప్పుకుంటూ వచ్చాం. సో అసలు మరి ఆయన దొరుకుతాడా, ఆయన అరెస్ట్ అవుతారా అని కూడా ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ సడన్ గా ఈ రోజు ఆయన మీడియా ముందుకు వచ్చేసి నేను విచారణకు హాజరవుతాను, నాది ఎలాంటి తప్పు లేదు, నేను బాగా సహకరిస్తానని చెప్తున్నారు. సో ఇదే మిథున్ రెడ్డిని గతంలో విచారణకు పిలిచినప్పుడు మాత్రం ఎలాంటి సహకారం ఆయన అందించలేదు. సో అసలు ఏం జరుగుతుందంటారు? మరి ఈ రోజు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒకటమ్మా, మిథున్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నాకేం సంబంధం అంటాను వచ్చాడు. నేను ఎంపీగా ఉన్నాను కదా, నేను కేంద్రంలో ఉంటాను, నాకు రాష్ట్రంలో తీసుకున్నట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నాకు సంబంధం ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడాడు. కాకపోతే అతని పేరు లేకపోయినా ముందుగానే బిల్ అప్లై చేసుకున్నాడు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు ఏమో హైకోర్టులో తేల్చుకోమంది. కాకపోతే కొంచెం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చాడు. అంటే 2 సార్లు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మీరు పదే గమనించండి, అతను ఏం మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు ఏంటంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. సరైన సాక్ష్యాధారాలు లేవు అంటాడు, తప్పు చేయలేదని ఎక్కడ అనరు, దమ్ముంటే నిరూపించండి అంటారు, నేను తప్పు చేయలేదని ఎప్పుడు పొరపాటున అనరు. అంటే ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే నమ్మకం, మేము సాక్ష్యాధారాలు కూడా దొరకకుండా తప్పు చేయగల వాళ్ళం, మా దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఏం చేస్తుందంటే సాక్ష్యాధారాలే కోర్టుకి. అందుకని సాక్ష్యాధారాలు దొరకకుండా చేస్తాంలో మేము పండిపోయి ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి బాధ లేదు, అరెస్ట్ చేయడానికి కుదరదు అనేటువంటి మాటలు మాట్లాడతారే చేస్తారు. మీరు చూడండి, అభిషేకం సీరియల్ ఒకటి వచ్చిందమ్మని తెలుసో లేదో, 2008 నుంచి 2022 వరకు తెలుసా మీకు? 14 సంవత్సరాల సీరియల్ అది, 4000 ఎపిసోడ్లు. అభిషేకం ఇదో మద్యపానం. ఈ సీరియల్ ఎన్నాళ్ళు నడుస్తుందో, ఏం నడుస్తుందో, ఇంకెంతమంది ఆర్టిస్టులు వస్తారో అసలు. ఇప్పుడు ఆల్రెడీ 11 మంది అరెస్ట్ అయ్యారు, 39 మంది ఎంతమందో పేర్లు వచ్చినాయి. కొత్తగా మాజీ మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన పేరు కూడా చేర్చింది సిట్టు చాలా నిష్పక్షపాతంగా విచారణ చేసుకుంటూ వెళ్తుంది, ఆధారాలతో సహా అన్ని బయట పెడుతుంది. చూసాం కదా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేశారు, ఆ లెక్కల కుంభకోణం సంబంధించి ఆ డబ్బుని ఎక్కడెక్కడ డంప్ చేశారు, ముంబైలో గోల్డ్ డంపింగ్ ఎలా చేశారు, లేకపోతే వాళ్ళకి సంబంధించి సినిమా పరిశ్రమలో పెట్టి స్పై లాంటి సినిమాలు ఎలా తీశారు, రాజకేశ్వర రెడ్డి ప్రొడ్యూసర్, అదేవిధంగా రియల్ ఎస్టేట్లు ఎలా పెట్టారు, హాస్పిటల్స్ ఎలా పెట్టారు, తర్వాత ఈ నిందితులంతా వెళ్ళి మీరు దుబాయ్లో ఏ విధంగా చేశారు, దుబాయ్లో ఏ విధంగా అపార్ట్మెంట్లో కూర్చుని అంత చక్రం తిప్పారు, ఎన్నిటికీ కూడా సూత్రధారి ఎవరన్నారంటే మిథున్ రెడ్డి. అంటే ప్రధాన అతని మీద, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ కుంభకోణంలో అతిపెద్ద పాత్ర పోషించింది మిథున్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి ఎలా చేయాలి, ఏ విధంగా ఇండియన్లు పెట్టాలి, ఏ కంపెనీ బ్రాండ్లు తీసుకోవాలి, రోజువారీ కలెక్షన్ ఎంత, నెలవారీ కలెక్షన్ ఎంత, ఆ లెక్కలో ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, సెల్ ఫోన్లు కూడా వీళ్ళే కొనిచ్చి ఎంప్లాయీస్కి వాటిని మొత్తం డిస్ట్రాయ్ చేసి ఈ కేసు వచ్చేటప్పటికి ఇవన్నీ ప్లానింగ్ అంతా కూడా చేసింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి అన్నమాట. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినా, ఆయన పేరు తీసినా, ఈవెన్ ఎవరి గురించి తీసినా కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు, కేవలం మౌత్ స్టేట్మెంట్ ద్వారా మా దగ్గరికి రావడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈవెన్ విచారణకి పిలవడం కూడా సాధ్యం కాని పని, మౌత్ స్టేట్మెంట్ చెల్లదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. కానీ కోర్టులో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలకు మద్యం డబ్బు వెళ్ళింది, సో వెళ్ళలేదు అని నిరూపించుకునే ఆధారాలు మిథున్ రెడ్డి గారు కోర్టుకి ఇవ్వలేకపోయారు, అందుకే ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది అన్నారు. కానీ ఎందుకు మరి ఇంత కాన్ఫిడెంట్ గా కావాలంటే నా ఫోన్లు ఇస్తాను, సహకరిస్తాను, నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఒక టెక్నికల్ ఇష్యూస్ అతని దగ్గర లేవనుకుని ఉండాలి. అంటే ఆల్రెడీ సిట్టు కొన్ని విచారణలో తెలిసినవన్నీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, నలుగురిని విచారణ చేసింది అనుకోమండి, ఒకళ్ళకి చెప్పకుండా ఒకళ్ళకి విచారణ చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. అవన్నీ డేటా అంతా ముందు పెట్టి అడుగుతుంది.
ఇప్పుడు ఖచ్చితంగా సిటీ అధికారులు ఏం కూర్చోబెడతారంటే అంతకుముందు అరెస్ట్ అయినటువంటి రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి, లేకపోతే వీళ్ళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా, వాళ్ళందరి దగ్గర తీసుకున్నటువంటి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా నేను ముందు పెట్టి అడుగుతుంది అంతే. అంటే తప్పించుకునే మార్గాలు అతని దొంగోడు ఎప్పుడు కూడా తప్పించుకునే మార్గాలు ఎత్తుకుంటూ ఉంటాడు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా పట్టుకుని కోర్టుకు చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఏంటంటే అదే అంటాను, వాళ్ళ సెల్ ఫోన్లు కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి పకడ్బందీగా వాళ్ళు చేయొచ్చు. కానీ ఎక్కడో చోట దొంగడు తప్పు దొరుకుతాడండి దగ్గర. అంటే అతని నమ్మకం ఏంటంటే నేను ఎంపీగా ఉన్నాను కదా, ప్రజెంట్ స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వాలి, సెక్షన్ 17A లాంటివి వర్తిస్తాయి కాబట్టి వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోవచ్చు, ఈ లోపుగా మనం కొన్నాళ్ళు ఘటన చేయొచ్చు అని రకరకాల ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి. మరి అంత ఆలోచన ఉన్నవాడు అంత ఇదిగా తన మీద ఎటువంటి ఆరోపణలే తప్ప నాకు ఎటువంటి లేని చెప్పుకున్నవాడు ఎందుకు పారిపోయాడు? ఎందుకు 2 సార్లు అధ్యంతరాలు వెళ్ళవలసి వచ్చింది? ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. మరి ఎందుకు మరి హైకోర్టుకి, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి ఎందుకు తిరగవలసి వచ్చింది? ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేయవలసి వచ్చింది? నీ దగ్గర తప్పు లేకపోతే నీ పాస్పోర్ట్ ఎందుకు లుకౌట్ నోటీస్ చేశారు? లుకౌట్ నోటీస్ ఇచ్చారు కదా, మా పారిపోకుండాను, మరి ఎందుకు ఇచ్చారు? నేను అంటుంది ఇవన్నీ ఆధారాలు లేకుండా కూడా అధికారులు ఎప్పుడు అటువంటి అందరూ సిట్టింగ్ ఎంపీ మీద చేరు, ఏది లుకౌట్ నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి రారు. పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను అంటుంది ఖచ్చితంగా తను అరెస్ట్ అవుతానన్న విషయం అతనికి బాగా తెలుసు. ఆయన ఒక మాట అంటున్నారు, అంటే ఇక్కడ వైసీపీలో కీలక నాయకులు ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అందుకోసం చెప్పి ముందు ఒకళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ చుట్టూ ఒక కథ అల్లి వాళ్ళ కీలక నేతలను ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఒక మాట అంటున్నారు. ఇప్పుడు వైసీపీ నేత రాజకీయం అయితే ఇప్పుడు జరిగిన అరెస్టుల్లో 11 మందిలో రాజకీయ పొలిటీషియన్ ఎవరు ఉన్నాడంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడే. మిగతా వాళ్ళందరూ కొంతమంది అధికారులు లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు. రాజకేశ్వర రెడ్డి పొలిటీషియన్ కాదు కదా, అదేవిధంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళందరూ ఈ దగ్గర పనిచేసే వ్యక్తులు కదా, వాళ్ళ పొలిటీషియన్స్ కాదే. కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా గోవిందప్ప లాంటి వాళ్ళ పొలిటీషియన్స్ ఎవరున్నారు? వాళ్ళందరూ ఏమిటండమ్మా, జగన్మోహన్ రెడ్డితో అంటకాగితే ఎప్పటికైనా జైలు జీవితం ఖాయం. వాళ్ళ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదటి నుంచి ఇది జరుగుతుంది. కాకపోతే వాదిస్తారు నాకు సంబంధం లేదు ఏంటి అని చెప్పేసరి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆ రోజున ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినప్పుడు అదే మాట్లాడాడు, రాజకీయంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు, కక్ష ధోరణి అంటే ఇది కాదు. గతంలో మీరు చేశారు చూసారా, 2019-24 మధ్యన చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని కనీసం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చూసారు, అది కక్ష ధోరణి. అచ్చెన్నాయుడు గారిని చూసారు, అర్ధరాత్రి తెల్లవారుజామున గోళ్ళ దూకి అరెస్ట్ చేసి ఆయన ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పినా కూడా రాష్ట్రం అంతా తిప్పారు, అది కక్ష ధోరణి. అటువంటి ఇలా చేయట్లేదు కదా, పక్కా ఆధారాలతో కూటమి ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు గారు పదే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగా మేము అరెస్టులు చెయ్యం. చాలామంది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కదా, ఆయన మీద కేసులు ఉన్నాయి కదా అంటారు. మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు, చట్టాలు వాటి పని అటు చేసుకోవాలి. ఈ రోజున సిట్టు దర్యాప్తు చక్కగా చేస్తుంది కాబట్టి మొత్తం బయటకు వస్తున్నాయి. సిట్కి కూడా మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం, అందుకని అందరూ బయటకు వస్తున్నారు. నేంటుంది ఖచ్చితంగా ఏ కేసులోనూ తప్పించుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు దాదాపు సిట్టి చెప్పేదే దాదాపు 3,500 కోట్లు 3,600 కోట్లు అంటుంది, కానీ దానికి 10-15 రెట్లు పెద్దదైనటువంటి కుంభకోణం. ఎందుకు వదులుతారు? లెక్కర ఏరియా పాటించారు. ఎటువంటి బ్రాండ్లు, ఎప్పుడైనా బ్రాండ్ల పేర్లు విన్నారా? అటువంటి బ్రాండ్లన్నీ పెట్టి ప్రజలని అంటే ఆరోగ్యపరంగా కూడా నాశనం చేశారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కిడ్నీలు పాడైపోయినాయి, ఆరోగ్యాలను కూడా నాశనం చేసుకుంటూ వచ్చి అప్పట్లో జోకు నడిచేది. భార్యాభర్తలకేమో భార్యకేమో తల్లి కూడా అమ్మఒడి వేసి అంటే నాకు పడ్డ అమ్మఒడితో నువ్వు తాగుతున్నావు అని చెప్పి భార్య అంటే నేను తాగిన సొమ్ముతో నీకు అమ్మఒడి వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు జోకులు నడిచి చూడండి. ఎక్కడైనా సరే క్యాష్ ట్రాన్సాక్షన్సే, డిజిటల్ లేదు. ఎందుకు లేదు చెప్పరు సమాధానం. అది చెప్పకుండా కక్ష ధోరణి అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసేయడానికి ఉపయోగపడతారు తప్ప పూర్తి ఆధారాలతో ఖచ్చితంగా వెళ్తుంది కూటమి ప్రభుత్వం కంటే కంటే అధికారులు, సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో వెళ్తున్నారు. మొత్తం చాప కింద నీరులాగా, అంటే చాప కింద మద్యంలాగా తాడేపల్లి గుమ్మం దాకా వెళ్తుంది. ఆ మద్యం కక్కిస్తుంది, ఏది కక్కించాలో అది మద్యం కూడా ఎక్కువైతే వాంతులు వచ్చేస్తాయమ్మా. జగన్మోహన్ రెడ్డి అన్నీ కక్కిస్తుంది, ఇప్పుడు దొరికిన అందరితో కక్కిస్తుంది. అదే మద్యం కొమ్మడంలో ఖచ్చితంగా వీళ్ళందరూ జైలు జీవితం అనుభవించాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.